నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే కస్టర్డ్ పుడ్డింగ్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రస్క్ కస్టర్డ్ పుడ్డింగ్. హలో మగవలు! హాయ్ మహారాజాస్! ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగవా వ్లాగ్స్. ముందుగా ఈ కస్టర్డ్ పుడ్డింగ్ రెడీ చేయడానికి లీటర్ పాలు తీసుకొని, అందులో ఒక హాఫ్ టీ గ్లాసుడు ఇలా పక్కకు తీసేసుకొని, అందులో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్‌నేసి బాగా కలిపేసుకోవాలండి. అలాగే మిగతా పాలని స్టవ్ మీద పెట్టి బాగా మరిగేలాగా, క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా మనము దీన్ని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే మనము ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్‌ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. అది కూడా కలుపుతూ ఉండాలండి. పాలు కలుపుతూ ఉండగానే మనము ఈ కస్టర్డ్ పౌడర్ లిక్విడ్‌ని ఇందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా వేసిన తర్వాత పాలనేవి దగ్గరగా అవుతా ఉంటాయండి. అడుగంటకుండా బాగా కలుపుకోవాలి చిక్కగా అయ్యేంత వరకుని. అలాగే నేనిక్కడ యాలకులను కూడా వేశాను. మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి 2 యాలక్కాయలు వేసుకుంటే గనక. తర్వాత నేనిక్కడ షుగర్ అనేది లెస్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. మరీ ఎక్కువ హెవీ స్వీట్ కాకుండా. ఒక కప్పు షుగర్‌లో ఇక్కడ వచ్చేటప్పటికి నేను పావు కప్పు షుగర్‌ని ఇక్కడ వేసుకున్నాను. బాగా కరిగేలాగా తిప్పేసి, బాగా దగ్గరికి అవుతుంది అనగా కూడా మనము ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలండి. మనకి ఈ కస్టర్డ్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! చాలా చక్కగా అయింది. దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద బాండీ పెట్టి, అందులో ఒక టీ గ్లాసుడు వాటర్ ఏసి, అందులో ఇందాక నేను పావు కప్ ఏసుకున్నాను కదండీ! ఇప్పుడు ఇందులో రిమైనింగ్ 75% ఉన్న షుగర్‌ని ఇందులో వేసేసుకోవాలండి. అంటే ఫుల్‌గా టోటల్‌గా ఒక కప్పు తీసుకున్నట్టు పావు కప్ అందులో వేశాను. ఇందులో 75% ఏసాను. తర్వాత దాంట్లో కూడా యాలకులు వేసుకొని బాగా మరిగేంత వరకు మరిగించుకున్న తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టేసి చల్లారనివ్వాలండి. తర్వాత వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకొని ఇందులో మనము రస్కులను తీసుకొచ్చి ఫస్ట్ షుగర్ సిరప్‌ని వేయాలండి. తర్వాత మనము కస్టర్డ్ మిల్క్‌ను చేసుకున్నాం కదా! దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత అలా లేయర్స్ కింద మనము ఈ రస్కుల్ని పేర్చుకుంటూ మళ్ళీ షుగర్ సిరప్ వేయాలి. మళ్ళీ కస్టర్డ్ మిల్క్ అనేది మళ్ళీ ఇందులో వేసుకోవాలి. అలాగే లేయర్స్ కింద మనము వేసేసుకుంటే గనక మనకి ఈ టేస్టీ యమ్మీ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. తర్వాత దానిపైన మనము ఇలాగా మిగిలిన కస్టర్డ్ మిల్క్ అంతటిని కూడా ఒక లేయర్ లాగా మందపాటిగా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ నట్స్ తోటి దీన్ని గార్నిష్ చేసుకోవాలండి. నేను ఇక్కడ జీడిపప్పు వేస్తున్నాను. మీరు కావాలంటే పిస్తా వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు. ఏవైనా సరే నట్స్ తోటి దీన్ని గార్నిష్ చేసుకున్న తర్వాత కుంకుమ పువ్వుని లైట్‌గా ఇందులో వేసుకోవాలండి, సాఫ్రాన్‌ని. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రస్క్ కస్టర్డ్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక్క 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. మొత్తం మిల్క్ అంతా కూడా టైట్‌గా అయిపోయి మనకి రస్కులనేవి షుగర్ సిరప్‌ని బాగా పీల్చుకొని మంచిగా అసలు నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతున్నట్టు అలా రెడీ అవుతుందండి. 2 అవర్స్ తర్వాత తీసి సర్వింగ్ చేసుకుంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరండి. పిల్లలైతే మాత్రం చాలా చాలా ఫేవరెట్ ఐటెమ్ లాగా తిన్నారు దీన్ని. చేసిన వెంటనే ఫుల్ టమాకా సేల్ అన్నట్టుంది ఇక్కడ ఇంట్లో. అసల ఏమీ మిగలలేదు. ఎంత ఫ్రెష్‌గా నేను బౌల్‌ని పెట్టి రస్కులు పేర్చానో, అంతే ఫ్రెష్‌గా బౌల్ అయిపోయిందండి. అంటే అంత నచ్చింది వీళ్ళకి. ఆ మిల్క్ టేస్ట్, దాని నెక్స్ట్ మధ్యలో రస్క్ బాగా నాని ఉండడం సూపర్బ్ అనిపించింది. పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఎండాకాలంలో ఇలా చల్లగా ఈ డెజర్ట్ అనేది చాలా బాగుంటుంది. టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.